మోందా తుఫాన్ కారణంగా వరదలు కురిన నంద్యాల జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పర్యటించారు. దేవ్నగర్, శ్యామ్నగర్, వెంకటాచలం కాలనీ మరియు హనీఫ్ నగర్ ప్రాంతాల్లోని వరద బాధిత కుటుంబాలను వారు పరామర్శించారు. వరద నష్టాన్ని అంచనా వేసి వారికి అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పర్యటన సందర్భంగా క్రిస్టియన్ జేఏసీ టీం లీడర్స్ తమ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ వరదల వల్ల ముంపును గురైందని, దాన్ని శుభ్రం చేయించాలని మంత్రితో పాటు అధికారులకు విన్నవించారు. సాయి సార్ ఆడియో సార్ కొంచెం ముందుకు రా సార్. ఆడియో సార్ కొంచెం ముందుకు పది సెంటీమీటర్ల పైన పడిన మండలాలు 10 ఉన్నాయి. అందులో మనకి నంద్యాల కాన్స్టిట్యున్సీ, ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీ, ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ బాగా ఎఫెక్ట్ అయింది. మనకి వెలుగోడు కుషన్ లేకపోవడంతో అందులోంచి కూడా మనము 10,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నైట్ రిలీజ్ చేయడం వల్ల కుందులో ప్రవాహం పెరిగింది. ఇప్పుడు అక్కడ కూడా వాటర్ని మనం కంట్రోల్ చేసాం కాబట్టి కుందు ప్రవాహం తగ్గుతుంది. మనకి నంద్యాలలో అర్బన్ రూరల్ ఏరియాస్ 6 ఏరియాస్లో 14 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ ఇళ్లలో కొంత వాటర్ వచ్చిన అవకాశం ఉంది. వాటర్ కూడా ఆల్రెడీ వచ్చింటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం లీడర్షిప్ స్కీమ్స్ అండ్ కమ్యూనిటీ హెల్త్ కళ్యాణ మండపంలో ప్రాపర్ కేర్ వాళ్ళకి చేయడం జరిగింది. సో ఆ డ్యామేజెస్ అన్ని కూడా ఎలిమినేట్ చేసుకుంటున్నాము. మ్యాక్సిమం పొలాల నుంచి పంట నీరు రేపు సాయంత్రానికి లెట్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత మనకి యాక్చువల్ డ్యామేజ్ అన్నది తెలుస్తుంది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిత్యం మోంతా తుఫాన్ ప్రభావం ప్రతి జిల్లాలో ఎలా ఉంది అన్నది సమీక్షిస్తూ ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు గారు అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా జిల్లాలో అన్ని ఇష్యూస్కి కూడా సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ఎస్కలేట్ చేస్తాం. మెయిన్ సపోర్ట్ చిన్న రైతులు అందరికీ అందిస్తాం. కాబట్టి మొక్కజొన్న వేసిన రైతులు కానీ, అలాగే వరి వేసిన రైతులు కానీ, మిర్చి, గ్రీన్ మిర్చి, అలాగే రెడ్ మిర్చి వేశారు, ఆనియన్స్, ఈ రైతులు ఫ్లవర్స్ వేసిన రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు. అన్ని విధాలు కూడా సపోర్ట్ ఉంది ప్రభుత్వం నుంచి జిల్లా వ్యాప్తంగా మనకి మనకి బండి ఆత్మకూరులో నారాయణపురంకి పలికింది. ఎందుకంటే నల్లమల ఫారెస్ట్ క్యాచ్మెంట్ అంతా కూడా మనకి 21 వాగుల్లో ప్రవహించి చివరగా కుందు చేరుతుంది. అలాగే ఆత్మకూరు దగ్గర భవనాశి వాగు సిద్ధాపురం అలుగు దాటి ఉండడం వల్ల భవనాశి వాగు ఒకటి పొందింది. అందుకని మనం ఆత్మకూరులో రీహాబిలిటేషన్ ఉంది. బండి ఆత్మకూరు నారాయణపురంలో ఒకటి ఉంది. అలాగే మహానంది నందిపల్లిలో ఉంది. నంద్యాల అర్బన్లో 6. మిగతా చోట్ల ఎక్కడ కూడా